Hey guys, so welcome back to our YouTube channel and ఇప్పుడైతే మనకి ఒక కొత్త సినిమాది ట్రైలర్ అయితే వచ్చింది అన్నమాట. సో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మూవీ ఫ్రాంచైజీ, పెద్ద ఫ్రాంచైజీ చెప్పాలంటే అలాంటిది ఇమాజిన్ చేసుకోవడమే అప్పట్లో తోపని అంటే అట్లాంటిది ఎగ్జిక్యూట్ చేసి మరి తీయడం అంటే అండ్ అసలు అప్పట్లో అదొక డిఫరెంట్ అదయింది. అండ్ తర్వాత పార్ట్ 2 రీసెంట్ గా వచ్చింది. ఇండియాలో ఇంగ్లీష్ మూవీస్ చూడడం అనేది కూడా మేబీ దీంతోనే ఎక్కువ స్టార్ట్ అయ్యి అంటే అప్పుడు మనం అప్పటి నుంచి లేదు పాత అప్పటి ఎప్పుడో నుంచి చూస్తుంటే ఇంగ్లీష్ మూవీ చూస్తాము మనము. ఫ్యామిలీస్ కూడా థియేటర్స్ కి వెళ్ళి మరి చూసిర్రు. నాకు కూడా గుర్తుంది ఇంతకు ముందు కూడా మనం టైటానిక్ మూవీ కానివ్వండి, మన పెద్ద పెద్ద మూవీస్ అన్ని మళ్ళీ జేమ్స్ కెమెరాన్ చైనీస్ అదేది జాకీ చాన్ మూవీస్ చాలా చూసినారు. హిందీ ఇంగ్లీష్ మూవీస్ కూడా చాలా చూస్తుండే అప్పుడు. అసలు డాగ్ సంథింగ్ డాల్మిషన్ 100 డాల్మిషన్స్ చాలా వస్తుండే, చూస్తుండే థియేటర్ లో. అంటే అప్పుడు నడుస్తుండే ఎక్కువ అంటే కొంచెము. అండ్ ఇప్పుడు అదే ఏ మూవీ గురించి మాట్లాడుతున్నాం అంటే అవతార్ మూవీ గురించి అన్నమాట. సో కొత్త పార్ట్ అయితే వస్తున్నది. పార్ట్ 1 ఏమో 2009 లో వచ్చింది. మళ్ళీ చాలా తర్వాత 13 years తర్వాత పార్ట్ 2 2022 లో వచ్చింది. 22 లో వచ్చింది. ఇప్పుడైతే 25 లో వస్తున్నది. జల్దీ చేస్తాం. అండ్ ఇది ఒకవేళ అంటే లైక్ పార్ట్ 3 గనక మంచిగా హిట్ అయితే అప్పుడు పార్ట్ 4 తీసాడంట, లేదంటే పార్ట్ 4 తీయడంట. ఇక్కడికే క్లోజ్ చేస్తాడు అనుకున్నాడు. అదే సో ఈ మూవీ కోసము మెయిన్ అంటే చెప్పాలి అని అంటే అవతార్ అనే ఫస్ట్ 2009 లో వచ్చింది కదా, ఆ మూవీ కోసము అసలు ఈ స్టోరీ అనేది ఎప్పుడో 1990s లో ఎప్పుడో రాస్తే అండ్ ఆ టెక్నాలజీ లేదు అని చెప్పి ఆగి ఇన్ని రోజులు రాలేదు. సో ఇంకా మంచిగా రావాలని చెప్పి దీనికోసము అది ఏమంటాము దాన్ని ఏదో మోషన్ క్యాప్చర్ కనబెట్టి మళ్ళీ అది చేసి మళ్ళీ ఈ అవతార్ 2 కోసం అండర్ వాటర్ దానికోసం కూడా కనబెట్టినారు అనమాట. అంటే లైక్ అండర్ వాటర్ అసలు షార్ట్స్ కోసం లైక్ కష్టం తెలుస్తుంది. అంటే అండర్ వాటర్ సీన్స్ గానీ మళ్ళీ మొత్తం ఈజీ తెలుస్తుంది ఆబ్వియస్లీ గానీ. సో దానికోసం అంత అయ్యింది అనమాట. సో ఇప్పుడు అదే మూవీ వస్తున్నది. ఏంది ఫైర్ అండ్ యాష్ అనమాట పార్ట్ 3. సో పార్ట్ 3 అండ్ సడన్ గా ట్రైలర్ అయితే వదిలినట్టు December 19th కి మూవీ వస్తుందంట. 1 week ముందే పోస్టర్ రిలీజ్ చేసింది రిలీజ్ డేట్ తోని. సో దాని తర్వాత ఇప్పుడే మనకైతే వచ్చింది. చూద్దాం. అంటే ఫస్ట్ వచ్చేసి నార్మల్ అవతార్ వరల్డ్ ఏందో చూపించిండు. సెకండ్ పార్ట్ లో అండర్ ది వాటర్ అంటే ఇక వాటర్ లో మనుషుల్ని అని చూపించిండు. ఇప్పుడు ఫైర్ అండ్ యాష్ అంటే ఇంకో ఫైర్ వాళ్ళని చూపిస్తాడా, లేదంటే మళ్ళీ మనకు కూడా రొటీన్ అయిపోతుందా అన్న ఒక చిన్న డౌట్ అవుతుంది. సో లెట్స్ సీ, మనమైతే చూసి రియాక్షన్ ఇద్దాం. 1 hour అవుతుంది ట్రైలర్ వచ్చి 5,000 views కూడా కాదు. అంటే తక్కువ అంటే లైక్ ఛానల్ ఇంకా అంటే అది వేరే, ఇది ఒట్టి అవతార్ వాళ్ళ ఛానల్. సో అంటే ప్రొడక్షన్ హౌస్ ది ఇంకా రాలేదు. సో లెట్స్ సీ అండ్ ఇది మన రియాక్షన్ మనమైతే చూద్దాము. లేచుకో ఇవైతే అసలు పాతది. ఓకే పార్ట్ 2 ఎండింగ్ లా ఇట్లా మొత్తం ఫ్యామిలీ స్టిక్స్ టుగెదర్ అనుకుంటా. The strength of the ancestors is here. ఓకే yes camera of course. ఏం క్రీచర్స్ సార్. అసలు ఫ్రేమ్ చూడండి. ఫైర్ అండ్ యాష్. ఓకే ఓకే వీళ్ళ ట్రైబ్ చూపెడతారేమో ఇప్పుడు. You cannot live like this, baby. In hate. అందరూ వాళ్ళ సేమ్ డిసెంబర్ వస్తుంది. ఓకే If there is something you can do, then you must do it. వీలో ఫైర్ ట్రైబ్ అనుకుంటా. ఓ ట్రాన్స్ఫార్మర్స్ టైప్ వచ్చింది. అది పాత The children. No, Spider.
జనాల మధ్యలో వచ్చి Another way. ఇది క్రీచర్ ఏదో వీడియో గేమ్ చూస్తారా Your goddess has no dominion here. ఈ నీళ్ళకే గొడవ అవుతుంది ఈసారి. అదే ట్రైబ్స్ మధ్యలో అవతార్ ఫైర్ అండ్ యాష్. ఓకే December 19th. డైలాగ్స్ ఏమి అంటే చెప్పలే కానీ అంటే పెట్టలేదు కానీ జస్ట్ మళ్ళా అదే చూసినట్టు అనిపిస్తుంది. కానీ ఈసారి అంటే ఏంటంటే ఎవ్రీ టైమ్ మన నార్మల్ మనుషులతో ఫైట్ చేస్తారు. ఈసారి వచ్చేసి ఒక వేరే ట్రైబ్ ఆ ఫైర్ అండ్ యాష్ దగ్గర ఉండే వాళ్ళతోని ఫైట్ చేసినట్టు. ట్రైబ్ అయితే కొత్త వాళ్ళ విలన్సా వీళ్ళు విలన్సా ఏమైందో స్టోరీ అయితే తెలియదు ఆబ్వియస్లీ. అదే కానీ ఓకే ఇదైతే ఇక మరి ఎట్లుంటుందో ఏమో చెప్పలేము. అండ్ మధ్యలో సడన్ గా వీడియో గేమ్ అన్నాడు కదా, నాకు అదే మైండ్ వెళ్ళిపోయింది తెలుసా. అసలు చూస్తుంటే గాడ్ ఆఫ్ వార్స్ ఆ టైప్ మళ్ళా రియలిస్టిక్. ఇప్పుడు మీరు గేమ్ చూసుకుంటే అన్ని రియలిస్టిక్ గేమ్స్ ఇప్పుడు ఇది కూడా చాలా కానీ బాగుంది. క్రీచర్స్ వచ్చినాయి మధ్యలో హ్యూమన్స్ మధ్యలో కూడా వచ్చిర్రు. హ్యూమన్స్ ఉంటారు కదా అంటే లైక్ అలా ప్లానెట్ లో ఉంటారు కానీ ఎప్పుడు అంత సీన్ ఏం పెట్టలేదు ఈసారి. సో లెట్స్ సీ మనకి పార్ట్ 1 లో ఉంటది అనమాట హ్యూమన్స్ అంటే వాళ్ళు అక్కడ మొత్తం లైక్ ఏమంటాం దాన్ని ఎయిర్పోర్ట్ లాగా చేస్తుంటారు. పార్ట్ 2 లో అయితే అసలు ఏమి ఉండదు హ్యూమన్స్ ఎక్కువ. సో లెట్స్ సీ మరి ఇప్పుడైతే థర్డ్ పార్ట్ ఎట్లుంటుందో చూద్దాము. December 15th కి అయితే రిలీజ్ అవుతుంది. 15th కదా, December 19th. సో చూద్దాము. అండ్ కూడా అదే టైం కి రిలీజ్ అయింది December 13th. డిసెంబర్ ఆ టైం కి రిలీజ్ అయింది. ఇక మంచిగా ఉంటదని అనిపిస్తుంది. చూద్దాం. అఫ్ కోర్స్ అందరు చూస్తారు సినిమా అంటే లైక్ కలెక్షన్స్ అయితే 1 billion అయితే కన్ఫర్మ్. ఎందుకంటే వే ఆఫ్ వాటర్ జస్ట్ యావరేజ్ టాప్ తోనే మళ్ళీ టాప్ 5 లకు వెళ్ళిపోయింది. ఇక మీరు అవతార్ స్టోరీ కొంచెం డిఫరెంట్ కొత్త ఉన్నా అని మంచిగా వెళ్ళిపోతుంది మూవీ ఆబ్వియస్. అదే సో మీరు అవతార్ 1 బడ్జెట్ చూసుకుంటే 23.7 crores USD అండ్ వచ్చింది అయితే 1 ఎంతనో బిలియన్ అయితే వచ్చింది అనమాట. ఇక్కడ లేదు బడ్జెట్ కూడా ఎక్కువనే ఉండాలి అప్పటి వరకు. అదే సో అంతే నడుస్తుంది అక్కడ మనకు అది వేరే కానీ. అండ్ ఇది గైస్ మన రియాక్షన్ ఫర్ దిస్ అవతార్ ద ఫైర్ అండ్ యాష్. సో మీకు ఎట్లా నచ్చింది, మీకు నచ్చిందా లేదా మీరైతే కింద కామెంట్ చేయండి. సో నచ్చితే యు నో ద డ్రిల్, లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. సీ యు ఇన్ అనదర్ వీడియో. అప్పటికైతే బై బై.